సుచరిత్ర నీకే చెప్తుంది దేవుని వాక్యం. నీ యవ్వనాన్ని బట్టి ఎవ్వరును నిన్ను తృణీకరింపకుండా, ఇంతవరకు బాల్యంలో ఉన్నావు, నీ ఇష్టానుసారంగా ఎక్కడికి వెళ్ళినా ఏ చోటకి వెళ్ళినా ఎవరు నిన్ను అనకపోవచ్చు. కానీ ఎదిగిన వయసు వచ్చింది కాబట్టి ఈ యవ్వన కాలంలో ప్రతి కూడా ఆంక్షలే. ఎందుకంటే నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ బంధువులు కానీ ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నా, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు, ఒంటరిదానికి వెళ్ళకు, ఇగో తమ్ముడు ఉన్నాడు లేక అన్నున్నాడు, వాడిని తీసుకుని వెళ్ళు తోడుగా అని ఆంక్షలు పెడుతూ ఉంటుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే నీ యవ్వన కాలంలో ఎవరును నిన్ను తృణీకరింపకుండా నీ యవ్వనాన్ని కాపాడుకోవాలి అని బైబిల్ చెప్తుంది. ఏ రీతిగా మనం కాపాడుకోవాలంటే మాటలలోనూ. ఇంతవరకు ఒకవేళ బాల్యంలో ఆ యొక్క బుడిబుడి మాటలు మాట్లాడితే నీ మాటలను బట్టి అందరూ మురిసిపోయారు, అందరూ సంతోషించారు. కానీ యవ్వన కాలం వచ్చేటప్పటికి నీ మాట తీరు మారాలి. మీకు విషయం తెలుసా, స్త్రీలు యవనస్తులయ్యారు అని ఎలా తెలుస్తుందంటే బైబిల్ చెప్తుంది, వారి సైన్యములు పెరుగుతాయి గనక వారు యవనస్తులయ్యారు అని చెప్తారట. అదే పురుషుడు యవనస్తుడయ్యాడంటే మరి ఎలా చెప్తారు? సైన్స్ చెప్తుంది పురుషుడు యవనస్తుడయ్యాడని ఎలా చెప్తారంటే వాని స్వరం మారుతుందంట. వాని స్వరం ఎప్పుడైతే మారిందో పురుషుడు యవనస్తుడయ్యాడు అని సైన్స్ తెలియజేస్తుంది. అదే రీతిగా ఈ యొక్క యవన కాలంలో నీవు గాని యవన బిడ్డలందరూ కానీ కాపాడుకోవలసింది, తృణీకరింపకుండా కాపాడుకోవలసిన అంశాలు ఏంటంటే నీ మాట తీరు మారాలి. ఒకవేళ బాల్యంలో నీ ఇష్టానుసారంగా మాట్లాడినప్పటికీ యవన కాలంలో మాట్లాడే తీరులో ఒకవేళ పెద్దలను గౌరవించటంలోను, పెద్దలను పలకరించటంలోను, వారిని పిలిచే పిలుపులోను మర్యాద పూర్వకమైన ఆత్మ సంబంధమైన పలకరించే మాటలు నీకు రావాలి అని బైబిల్ చెప్తుంది. నీ మాట తీరులో ఎవ్వరును నిన్ను తృణీకరింపకుండా జాగ్రత్తగా ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, చాలా మంది తల్లిదండ్రులు అంటారు, అమ్మ మా బిడ్డ ఎదిగిందమ్మా, పెద్దల్ని ఎలా గౌరవిస్తుందంటే, ఎలా పలకరిస్తుందంటే ఎవరిని చూసినా ఇగో యావండి యావండి అని చక్కగా పలకరిస్తుంది. ఆ పలకరింపు తాతయ్య, మావయ్య లేకపోతే బాబాయ్ అని చక్కగా పలకరిస్తుందండి. చిన్నప్పుడు ఈ పలకరింపు లేదు, కానీ యవన వయసు వచ్చేటప్పటికి ఈ పలకరింపు చాలా బాగుందండి అని మెచ్చుకునేటట్లుగా నీ మాట తీరులో ఎవ్వరును నేను తృణీకరింపకుండా నీ మాట తీరు వందనంగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. రెండో విషయం ఏంటంటే నీ ప్రవర్తనలోను ప్రవర్తించే ప్రవర్తన. అమ్మ గమనించు తల్లి, ప్రవర్తించే ప్రవర్తన కూడా ఎలా ఉండాలో తెలుసా? ఎవరును తృణీకరింపకుండా, ఇదిగో మా బిడ్డ ఎదిగింది, యవ్వన వయసు వచ్చింది, బాల్యంలో ఇష్టానుసారంగా ప్రవర్తించేది, ఇష్టానుసారంగా ఉండేది, ఇదిగో బయటకు వెళ్ళేది, తనకు నచ్చేటప్పుడు ఇంటికి వచ్చేది. కానీ ఇప్పుడు ఎదిగిన బిడ్డ తన ప్రవర్తనలో మార్పు రావాలి. ప్రవర్తించే ప్రవర్తనలు ఎవరు రావాలంటండి? మార్పు రావాలి. మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా, మన తల్లిదండ్రులకు ఇష్టంగా, మన ఇంటి బంధువులకు ఇష్టంగా ఉండేటట్లుగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే కీర్తనాకారుడైన దావీదు 144వ కీర్తన 12వ వచనం అంటాడు, మా యవన కుమార్తెలు నగరము కొరకు చెక్కబడిన మూల కంబముల వంటి వారు అని బైబిల్ చెప్తుంది. యవన కుమార్తెలు నగరము కొరకు చెక్కబడిన మూల కంబము వంటి వారు అంటే మీ ఇంటి కొరకు, మీ ఇంటి ప్రతిష్టత కొరకు, మీ తల్లిదండ్రుల గౌరవం కొరకు, వారి మర్యాద కొరకు ప్రతిష్ఠించబడి చెక్కబడిన మూల కంబము నీవే. అంటే తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నా, ఇంటికి మంచి పేరు తేవాలన్నా, నీ బంధువులందరికీ మంచి పేరు తేవాలన్నా, ఎదిగిన మొక్కగా ఉన్న నీవే ఆ మంచి పేరును తెచ్చే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే చెప్తుంది బైబిల్. అయ్యా మా యవన కుమార్తెలు మా ఇంటికి మంచి పేరు తెచ్చే మొక్కల వంటి వారు అని చెప్తుంది. నీవు నీ ఇంటికి, నీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేటట్లుగా నీ ప్రవర్తన యవన కాలములో సరిచేసుకుని ఉండాలి అని బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా చెప్తుంది ఏమనంటే ప్రేమలోను
దేనిలోనంట? లోక ప్రేమ కాదు. యవన కాలం వచ్చేటప్పటికి లోక ప్రేమకు పడిపోకూడదు. ఆ యవనస్తుడు బాగున్నాడను, ఈ యవనస్తుడు బాగున్నాడను వారిని వీడిని చూసే ప్రేమ కాదు, కానీ ప్రేమించే ప్రేమలో ఏముండాలో తెలుసా? ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకోవాలి. ఇదిగో నా బిడ్డ ఎదిగిన తర్వాత నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది అని నీ తల్లిదండ్రులు నిన్ను చూసి సంతోషపడాలి. అలాగనే నీ తాతయ్య వాళ్ళు కూడా నిన్ను చూసి సంతోషపడేటట్లుగా ప్రేమించే విషయంలో, ప్రేమను పంచే విషయంలో నీ